హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. మేము బంగ్లా వెళ్ళాము, నేను మా మధ్యలో అక్కడ కూరగాయలు తీసుకోవడానికి. ఇంకా అక్కడ గోలీ సోడా చూడగానే తాగాలనిపించింది. పక్కన బజ్జీలు వేయమంటే వేస్తున్నాడు అంకుల్. ఈలోపు గోలీ సోడా తాగుదామని తాగుతున్నాము. తను తీస్తానని చెప్పి తను తీయనీయలేదు. మేము ఇద్దరం ట్రై చేస్తే రాలేదు. ఇంకా లాస్ట్కి అతనే తీసిచ్చాడు. ఇంతలో బజ్జీలు వేసి ఇచ్చాడు అంకుల్. అక్కడ టైం పట్టిద్దంటే గోలీ సోడా తాగుతూ కూర్చున్నాము. ఇంకా బజ్జీలు వేసి ఇచ్చాడు. చాలా వేడిగా చాలా బాగున్నాయి. ఇంకా తినేసాము. బజ్జీలు అయితే సూపర్గా ఉన్నాయి. తినేసి ఇంకా బస్ ఎక్కైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాము. ఒక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ చేసి ఇంకా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇది చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇంకా చికెన్ కొద్దిసేపు అలా ఉడకబెట్టేసి ఫస్ట్ కొంచెం అలా మగ్గాలి కదా చికెన్, కొంచెం మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత చికెన్ రైస్ వేసి దమ్కేసాను అనమాట. మేము బంగ్లా వెళ్ళేదే విచిత్రం అసలు. మేము ఇంటి ముందు ఆగి బస్ ఆపితే వాడు ఆపలేదు. ఇదైతే లివర్ ఫ్రై అనమాట. ఇది బిర్యానీ కోసం రైస్ నానబెట్టుకున్నాను. ఫైనల్గా బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. చూడండి, ఇంత క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్. అది ఊర్లో, మళ్ళీ ఇక్కడైతే చేసాం కానీ హైదరాబాద్లో. పక్కన కొంచెం వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీస్ అయితే అయిపోయినాయి. అవి వండేసి పక్కకు పెట్టేసి బిర్యానీ దమ్ వేసి వైట్ రైస్ చేస్తున్నాను. అవి రెండు కూడా అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా ఇలా బేషన్లోకి తీసుకొని అందరికీ వడ్డిస్తున్నాను నేను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అందరూ చాలా బాగుందని చెప్పి తిన్నారు. సూపర్గా వచ్చింది. ఇదైతే చికెన్ గ్రేవీ కర్రీ, ఇది రైతా. ఇంకా మాకు ఫ్రీ బస్సే అని చెప్పేసి ఇంటి ముందు చేయబెడితే వాడు ఆపలేదు. ఎందుకంటే మీరు ఫ్రీయే కదా, టికెట్ ఇస్తారా అన్నట్టు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఆటో ఎక్కైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత స్టంట్లు వేసాం బంగ్లాలో మేము. ఇంకా చూసారా, అందరూ తింటున్నారు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి మేము తర్వాత తిన్నామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు ఇద్దరు. అసలు చాలా యాక్టివ్. పెద్దదైతే అదని మాటలతో అదరగొట్టేసింది మమ్మల్ని అయితే. చూడండి, తింటున్నారు వాళ్ళు. మమ్మీని బాగా చెరువు పక్క కూర్చొని. ఇంకా ఫైనల్గా నేను మా పెద్దమ్మ కూడా కూర్చొని తింటున్నాము. నేను మా పెద్దమ్మ మా అన్నయ్యలు ఇద్దరు కూర్చొని తింటున్నాము. చూడండి, వాడు ఫోటో తీస్తున్నా అని చెప్తే మా అన్నయ్య ఇప్పుడుది అని చెప్పేసి లెగ్ పీస్, ఇది నా చిన్ని ప్లేట్ అనమాట. ఇగో చూడండి, ఇద్దరు లెగ్ పీసులు పట్టుకొని ఏమన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.